సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలును మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేడు పాయాక బెత్లెహేమయూరిలో
గట్టిగా చప్పట్లు కొట్టి పాడదాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ అనుదిన ధ్యాన మాలికలో దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నాడని పరిపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. ప్రత్యేకించి దావీదు కీర్తన, ఈ 51వ కీర్తనలోని అనేక అంశాలు నేటి మన జీవిత సాదృశ్యానికి దర్పణాలు. మనలో చాలామందికి అటువంటి అనుభవాల మధ్య దావీదు వలె అటువంటి విడుదల కోరుకుంటూ చేసే ప్రార్థన విజ్ఞాపనలు. కాబట్టి మన జీవితానికి చాలా సమీపముగా ఉండే మరి ఆధ్యాత్మిక సందేశాలు, హెచ్చరికలు, అలాగే మార్పు కొరకైన ఆవశ్యకతలు ఈ వాక్య భాగాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి రండి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ధ్యానం చేద్దాం, కలిసి మన జీవితాల్లో దేవుని వాక్య పెరుగులో సరిచేసుకుందాం, సరిపోల్చుకుందాం. ప్రార్థన చేద్దాం.
కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నాలో మాలో మీరు ఏమి కోరుతున్నారో ఆ వాస్తవికతను దావీదు జీవిత సాదృశ్యం ద్వారా మాకు వినిపిస్తున్నారు. ఆయన చేసిన అపరాధ క్రియలు, వాటి ద్వారా కలిగే పర్యవసానాన్ని ఆయన మాటల్లోంచి మేము వింటూ ఉండగా, వినిపించబడుతుండగా, అవి కేవలము ఆయన మాటలుగా మాత్రమే కాకుండా అవి నేటి కాలంలో అటువంటి అనుభవాల మధ్య కొనసాగుతున్న మాకు మా మాటలుగా ఉండినట్లుగా, మా పరివర్తనగా మార్చబడినట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న చదివిన వాక్య భాగమే. 51వ కీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నీవు విరిచిన ఎముకలు హర్షించును. నిన్నటి దినము ఈ మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం. ఉత్సాహ సంతోషములు మాకు వినిపించుము. ఆ సంతోష గీతం, ఆ ఆనందం నా హృదయంలో కావాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎప్పుడైతే ఆ ఉత్సాహ సంతోషములు నాకు వినిపించబడతాయో నా ఎముకలు హర్షిస్తాయి అంట. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి. నీవు విరగగొట్టిన ఆ ఎముకలు తిరిగి హర్షిస్తాయి, తిరిగి జీవం పోసుకుంటాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే తిరిగి పనిచేయడం మొదలు పెడతాయి. సో మనకు తెలుసు, ఎముకలు విరిగిన వారు ఏ రీతిగా వారు ఆ కట్టు కట్టుకొని తిరిగి ఆ ఎముకలు కట్టుబడేంత వరకు కట్లతో ఉంటారు. ఒకవేళ కాళ్ళకు కానీ లేకపోతే వెన్నుకు కానీ ఆ సమస్య వచ్చినప్పుడు వారు పడకకు పరిమితం అవుతారు కొంతకాలానికి తిరిగి లేవగలుగుతారు. కొంతమంది తిరిగి లేవక జీవితాంతం పడకలోనే కొనసాగుతుంటారు. కాబట్టి మిగతా సమస్యలన్నిటికన్నా ఈ ఎముక సంబంధమైన సమస్య చాలా బాధాకరమైనది, వేదనకరమైనది. మరి ఇక్కడ దావీదు తన పరితాప గీతికలో ఎముకల గురించి ఎందుకు మాట్లాడాడు? ఎముకల గురించి ఎందుకు మాట్లాడు? నీవు విరిచిన ఎముకలు తిరిగి హర్షించును. నీవు విరిచిన, ఒక మాటలో చెప్పాలంటే నా ఎముకలు ఎప్పుడంటే నీవు ఉత్సాహ సంతోషము నాకు వినిపించినప్పుడు, అప్పుడు నీవు విరిచిన నా ఎముకలు తిరిగి హర్షించు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఈ ఎముకల గురించి, ముఖ్యంగా ఈ కీర్తనకారుడు చాలా చోట్ల ఈ మాటలు రాస్తాడు. నేను కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను, మనకు అవసరం కూడా. 6వ కీర్తన చూద్దాం ఒకసారి. 6వ కీర్తన 3వ వచనం. 2:3. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదరుచున్నది, ఎంతవరకు నీవు కరుణింపక ఉందువు. నా ఎముకలు అదరుచున్నవి అంటాడు. అలాగే 31వ కీర్తన, మీకు కొన్ని రెఫరెన్స్లు నేను చూపించి తర్వాత ముందుకు వెళ్తాను. 31వ కీర్తన 3వ వచనం. సారీ 10వ వచనం. నా ప్రాణము నా దేహము క్షీణించున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను. నిట్టూర్పులు విడుచుతూ నా ఏండ్లు గతించిపోచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నవి, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా దోషమును బట్టి నాకు బలము తగ్గిపోతుంది, నా ఎముకలు అనగా నా దోషాన్ని బట్టి ఎముకలు క్షీణిస్తున్నాయంట. నా దోషాన్ని బట్టి ఎముకలు క్షీణిస్తున్నాయంట. 32వ కీర్తనలో కూడా 3వ వచనం చూస్తే, నేను మౌని ఉండగా దినమంతియు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. 38వ కీర్తన చూద్దాం.
38వ కీర్తనలో కూడా 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. చూడండి, పాపమునకు ఎముకలకు సంబంధాన్ని తెలియచేస్తున్నాడు. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అంటాడు. అలాగే 42వ కీర్తన కూడా చూస్తే 42వ కీర్తన 10వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నీ దేవుడు ఏమాయనని, ఎందుకంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంటూ నీ దేవుడు ఏమని నా శత్రువులు దినమెల్లా అడుగుతుంటే నా ఎముకలు వాడు దూషించేత నా ఎముకలు విరుస్తున్నారు అంటాడు. అలాగే 102వ కీర్తనలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. 102వ కీర్తనలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. సో ఎముకలు అనే ఈ మాట అనగా నా ఎముకలు తిరిగి హర్షించును. ఎప్పుడంటే నాకు నీవు ఉత్సాహ సంతోష గీతము వినిపించినప్పుడు, నీవు విరిచిన అనగా నా పాపమును బట్టి నీవు విరగగొట్టిన నా ఎముకలలో స్వస్థత లేదు అనగా నా ఎముకలు పనిచేయట ఆగిపోయాయి. హర్షించును అనే మాటకు కొన్ని పర్యాయ పదాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, పర్యాయ పదాల్లో రీఫంక్షనింగ్ అనే మాట కనబడుతుంది. అనగా తిరిగి పనిచేయడం, ఒక ఆగిపోయిన మెషిన్ తిరిగి పనిచేయడం ప్రారంభించడం. ఒక వాచ్ కానీ లేకపోతే ఇంకొక వస్తువు కానీ ఒక డిస్టర్బెన్స్ బట్టి లేకపోతే అది పాడైపోయి ఉన్నప్పుడు దాన్ని తిరిగి బాగు చేయడం, తిరిగి బాగు చేసినప్పుడు అది తిరిగి పనిచేస్తుంది. సో ఇక్కడ దావీదు అనగా నా జీవితము ఆగిపోయే పరిస్థితి, పాపములో మరణం అంచునకపోయే పరిస్థితి, తిరిగి నేను పునరుజ్జీవింపబడాలి, నా ఎముకలు హర్షించాలి, తిరిగి ఫంక్షనింగ్ కావాలి అనే మాట. అనగా తిరిగి పని చేయాలి, నేను తిరిగి జీవించాలి. నా పాపాన్ని బట్టి మరణపు అంచులకు వెళ్తున్నాను, కానీ తిరిగి నేను పని చేయాలి, తిరిగి నేను బ్రతకాలి, తిరిగి జీవించాలి. సో రీఫంక్షనింగ్ అనే మాట. సో ఈ ఎముకలు అనే మాట మరి ఈనాటి కాలంలో మరి అనాటమీ నేపథ్యంలో మరి చాలా పరిశోధన తర్వాత చాలా విషయాలు కనుగొన్నారు. కానీ దావీదు కాలానికి ఆ అనాటమీ లేదు, ఆ పరిశోధన లేవు, దానివల్ల జరిగే దాని యొక్క మూలమును కూడా తెలియదు. కానీ దేవుడు వారికి అనుగ్రహించిన అనంత జ్ఞానం చాలా అంశాలు బైబిల్ గ్రంథంలో ఈనాడు కనుగొన్న చాలా అంశాలు, ఈనాడు కనుగొని చెప్పబడుతున్న చాలా అంశాలు ఆనాడు దేవుడు ఆయా భక్తుల ద్వారా ప్రపంచానికి తెలియచేశాడు. సో ఈ ఎముకలు హర్షించుననే ఈ మాట మన అనాటమీ ద్వారా చూస్తే, ఈ ఎముకల లోపల అనగా దేవుడు విరిచేది ఎముకలు, ఆ ఎముకలు విరవబడ్డప్పుడు ఎముకల లోపల ఉన్నట్టు బోన్ మ్యారో, ఆ లిక్విడ్ అనేది, ఆ గుడ్స్ అనేది కారిపోతుంది. సో చాలా శ్రేష్టమైనది, కనిపించని శక్తినిచ్చేది కానీ లేకపోతే మనిషి జీవించడానికి చాలా ఆవశ్యకమైనది ఆ ఎముకల లోపల ఉండే ఆ గుజ్జు, బోన్ మ్యారో అంటారు కదండి, ఎముకల లోపల ఉండే గుజ్జు. అది కేవలం మనకు ఆ భుజించేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది కాబట్టి వాటి కొరకు మనము కొట్లాడుతుంటాం, వాటి కొరకు పోటీ పడుతుంటాం. కుటుంబాల్లో కొన్నిసార్లు నాకు కావాలి అని చెప్పేసి పోటీ పడుతుంటాం. కానీ మరి ఆ గుజ్జులో లోపల ఉన్నటువంటి ఆ ఎముకల్లో ఉన్నటువంటి బోన్ మ్యారోలో ఉండే లక్షణం ఏంటంటే, బోన్ మ్యారో నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కనిపించాలంటే ఎర్రటి ఎముక ఎర్రటి ఎముక గుజ్జు అనేది రక్త కణాలను శుద్ధి చేస్తుంది, లేకపోతే ఉత్పత్తి చేస్తుంది. అక్కడ వాడిన పదం ఏంటంటే హిమటోపోయిసిన్ అంటే మీ ఎర్ర ఎముక మధ్యలోని మూల కలములను ఎరుపు లేక తెల్ల రక్త కణాలను ప్లేట్లెట్లను సృష్టిస్తాయి. ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్లను ఈ ఎముకల లోపల దాగి ఉన్న ఈ గుజ్జు
ఈ గుజ్జు అనేది, బోన్ మ్యారో అనేది సృష్టిస్తాయట. ఈనాడు చాలామంది డెంగ్యూ వ్యాధి వచ్చిందని, ప్లేట్లెట్లు పడిపోతున్నాయని, వాటి ద్వారా మరణం సంభవిస్తుందని చాలా మనం వింటున్నాం ఈ మధ్యగా. సో ఆ ప్లేట్లెట్ల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందంటే ఎముకల లోపల ఉండే ఆ గుజ్జులు, తెల్ల కణాలు కానీ ఎర్ర కణాలు కానీ. అదే రీతిగా పసుపు ఎముక గురించి కూడా రాస్తూ, ఆ పసుపు ఎముక లోపల అడిపోసైట్స్ మరియు మెసెంచైమల్ మూలకణాలు ఉంటాయట. ఇవి శక్తి ఉత్పత్తి కోసం కొవ్వును సమకూరుస్తాయట. కొన్ని కొవ్వు పదార్థాలు హానికరంగా ఉంటాయి, కానీ కొన్ని కొవ్వు పదార్థాలు లేకపోతే మనం నడవలేము, శక్తి పొందలేము, శక్తిహీనత కలుగుతుంది. సో ద బోన్ మ్యారో గివ్స్ అస్ ది స్ట్రెంగ్త్ ఇనఫ్ టు లివ్. మనం జీవించడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తాయంట. అదే రీతిగా కండరాలు బలపరుస్తాయంట. అందుకే బోన్ మ్యారో అది మనకు కనిపించనిది, అనగా ఆ ఎముక లోపల ఉంటుంది, కానీ అది చేసే క్రియ, దేవుని సృష్టి చాలా అనంతమైనదండి. మనము గమనించలేము, గుర్తించలేము. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన శరీరంలో ప్రతి అవయవంలో లోపల ఉన్న ఆ అవయములలో దేవుడు ఎటువంటి లక్షణాలు పెట్టాడు. మానవుని మనస్సుకు, మేధస్సుకు అందరిటువంటి లక్షణాలు, ఆ లక్షణాలు రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయని, ప్లేట్లను ఉత్పత్తి చేస్తాయని, శక్తినిచ్చే కొవ్వును ఉత్పత్తి చేస్తాయని, అలాగే వాటితో పాటుగా మరి మృదుమైన శక్తిని, కండరాలను బలపరిచే శక్తిని ఇస్తాయి. సో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే, నీవు విరిచిన అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విరవబడిన ఆ ఎముకల్లోంచి గుజ్జు బయటికి వస్తే అతడు రక్తహీనత కలుగుతుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయి, శక్తిహీనత కలుగుతుంది. మరి ఆ శక్తి పొందడానికి కావాల్సిన కొవ్వు పదార్థాలు ఉండవు. అదే రీతిగా కండరాల బిగుసు ఉండదు. కాబట్టి నిర్జీవ స్థితికి దిగజారిపోతాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఒకవేళ ప్రాణం ఉండవచ్చేమో కానీ, జీవించి ఉండవచ్చేమో కానీ జీవితం ఉండదు, శక్తి ఉండదు. కొన్నిసార్లు మన వృద్ధులను చూస్తుంటాం కదండి, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చాయని పడకకు పరిమితమైన వృద్ధులను చూస్తుంటా. ఆయా గృహాల్లో కొంతమంది ఉంటారు. వెళ్ళి దర్శించి కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పాపం లేవలేరు, చేయలేరు, వారు అన్నీ కూడా పడకలోనే. కారణం ఏంటంటే దే లాస్ట్ ద స్ట్రెంగ్త్ విచ్ దే రిక్వైర్డ్ ఇన్ దర్ లైఫ్. ఆ వయసుకు అన్నీ కరిగిపోయి ఉంటాయి. సో పాపము ద్వారా నేను ఆ స్థితికి చేరాను ప్రభువా, జీవించలేని స్థితికి చేరాను ప్రభువా, నా పాపము ద్వారా మరణపు అవస్థలోనికి వెళ్తున్నాను ప్రభువా. నేను పాపము చేశాను కాబట్టి నా ఎముకలు విరిచావు నువ్వు, నా శక్తిహీనత కలిగింది. అందుకే ఇందాక చదివిన ఒక కీర్తనలో, నా పాపమును బట్టి నాకు నా ఎముకల్లో స్వస్థత లేదు అంటాడు. నేను చేసిన పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. సో ఒక విధంగా చెప్పాలంటే, నా ప్రాణమును తీసివేస్తున్నావు, నేను జీవించే స్థితిని నేను కోల్పోతున్నాను నా పాపాన్ని బట్టి. నేను జీవించే స్థితిని నేను కోల్పోతున్నాను నా పాపాన్ని బట్టి. సో కాబట్టి నాకు ఉత్సాహ సంగీత సంతోష గీతము నాకు వినిపించు ప్రభా. అప్పుడు నీవు విరిచిన ఎముకలు తిరిగి హర్షించినట్టే తిరిగి పనిచేస్తాయి. నా ఎముకలు అనగా శక్తిని అందించే ఆ ఎముకలు కానీ, ఎముకల లోపల ఉన్నటువంటి బోన్ మ్యారో కానీ నాకు రక్తాన్ని శుద్ధి చేసి రక్తాన్ని అందించాలి, రక్తాన్ని అందించడం లేదు. ప్లేట్లెట్స్ అందించాలి, ప్లేట్లెట్స్ అందించలేదు. కండరాలకు శక్తిని ఇవ్వాలి, శక్తిని ఇవ్వడం లేదు. అదే రీతిగా నాకు శక్తి కలవన కొవ్వును ఇవ్వాలి, అది ఇవ్వడం లేదు. కాబట్టి నీరసించిపోయాను నిస్సహాయ స్థితిలో నా పాపాన్ని బట్టి. ఎప్పుడైతే నా పాపాన్ని పరిహరించాలన్న ఆ సంతోష గీతాన్ని, ఆ ఉత్సాహ గీతాన్ని నాకు వినిపిస్తావో, ఆ పరిహరించావు అన్న ఆ మాట చాలు నాకు. అప్పుడు నీవు విరిచిన ఎముకలు తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి. రీఫంక్షనింగ్ అంటాడు. ఆ చక్రం తిరిగి కదులుతుందట, జీవిత చక్రం తిరిగి కదులుతుందట. మొండికేసింది, ఆగిపోయింది.
దాని అది రస్ట్ బట్టి, లేకపోతే పాపం అనే చెదబట్టి, లేకపోతే శిలుం బట్టి అది ఆగిపోయింది. ఆ ఆగిపోయిన జీవిత చక్రాన్ని తిరిగి తిరిగి ఆయన పునరుద్ధరింప చేస్తున్నాడు. అవి ఆగిపోవటానికి ఉన్న ఆ చెత్తను తొలగింపచేసి, తన చెత్తను తొలగించి ఏ రీతిగా గ్రీజ్ రాసి ఇచ్చేస్తామో, ఆయన కూడా ఆ చెత్తను తొలగింపచేసి తన రక్తాన్ని మనకు పూశాడు. ఆ రక్తం ద్వారా తిరిగి మనము జీవించగలుగుతున్నాం. ఎవరికైనా బోన్ మ్యారో లేకపోతే ఆ బోన్ మ్యారో చాలా కాస్ట్లీ. ఆ బోన్ మ్యారో తిరిగి ఎక్కిస్తారు, తద్వారా తిరిగి రక్తము ఉత్పత్తి అవుతుంది. అదే రీతిగా యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన కొరకు దారపోసి మనలో నూతన రక్తము, నూతన ప్రాణము ఉత్పత్తి కావటానికి ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాగా క్రీస్తు తన రక్తాన్ని మనకు ట్రాన్స్ప్లాంట్ చేసి నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన అనుభవాన్ని ఇచ్చాడు, నూతన ఆనందాన్ని ఇచ్చాడు. సో దావీదు ఆనాటి మరి విలాప గీతికలు మన ఆవశ్యకత, మన నేటి ఆవశ్యకతను ఆనాడు తాను తెలియచేస్తూ, ప్రభువా అది నాకు అనుగ్రహించు, తద్వారా ఆ తర్వాత కాలంలో క్రీస్తు ద్వారా అందరికీ దావీదు కుమారుడు అనుగ్రహించాడు. We need to pray to God. నా శక్తిహీనతకు, నా భక్తిహీనతకు, నా బలహీనతకు మూలమైన నా పాపము, నా ఎముకలు విరువబడ్డాయి, నా శక్తి తరిగిపోతుంది, కారిపోతుంది. ప్రభా, నా పాపాన్ని పరిహరించాలన్న గీతిగా నాకు వినిపించు, తద్వారా తిరిగి ఆ ఎముకలు కట్టుకుంటాయి, నా ఎముకలు ప్రహర్షిస్తాయి, సంతోషం తిరిగి పనిచేయడం మొదలెడతాయి, తిరిగి నేను జీవిస్తాను. ఆ నూతన జీవితాన్ని, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అంటూ దావీదు వలె మనం కూడా ప్రార్థించగలిగితే దేవుడి వాగ్దానం మన నుంచి ఎప్పటికీ దూరం కాదు. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి నీవు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సూచనలు బట్టి, సూచికలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ మాటలు జీవపు ఊటలు ప్రభా. ఆ ఊటలు నా జీవితానికి, మా జీవితాలకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాయి కనుక తిరిగి పునరుజ్జీవింప చేయగలిగిన నీ వాక్యము మాలో స్థిరపరచబట్టకు, తద్వారా లోకము మా నుంచి బయటికి వెళ్ళటకు మీ కృప దయచేసి వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును.